ములిగి నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది జిల్లాలో ఆక్వా పరిస్థితి. ఇప్పటికే తీవ్ర నష్టాలను చవిచూసిన ఆక్వాపై అమెరికా గుదిబండ మోపింది. అమెరికా సుంకాల దెబ్బతో ఆక్వా రంగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఇదే అదునుగా భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులకు నిలువున దోచుకుంటున్నాయి. దీంతో రైతులు సాగు చేయలేక క్రాప్ హాలిడే ప్రకటించాలా లేక అంశంపై చర్చించుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5,500 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుంది. రైతులతో పాటు వేల మంది కార్మికులు దీనిపై ఉపాధి పొందుతున్నారు. అయితే తాజాగా అమెరికా ఇతర దేశాలపై సుంకాల పెంపు ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత్పై కూడా సుంకాల కొరడా జులిపించింది. భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రొయ్యలపై 26% పన్ను పెంచింది. దీంతో ఏపీలో ఆక్వా సాగు చేస్తున్న రైతులపై ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. జిల్లాలో ఇప్పటి వరకు టైగర్, వెనామీ సాగు 20% మాత్రమే జరుగుతుంది. మిగిలిన వారు సాగు చేసేందుకు చెరువును చదును చేసుకుని సిద్ధమయ్యారు. ఈలోపు అమెరికా టారిఫ్లను విధించింది. దీంతో ఇప్పుడు ఆ సాగు చేసిన రైతులు కూడా ఎందుకు చేశామా అని నెత్తినోరు బాదుకుంటున్నారు. రొయ్య పంట చేతికి వచ్చేసరికి ఎగుమతిదారులు తమ దగ్గర నుంచి రొయ్య పంటను కొంటారా లేదా అనే అనుమానం రొయ్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే ట్రంప్ సుంకాల ప్రకటన వెలువడిన నాటి నుంచి అమాంతంగా ధరలు పడిపోయాయి. 100 కౌంటు రొయ్యలు గతంలో కేజీ 220 ఉండగా ప్రకటన తర్వాత 80 రూపాయల వరకు పడిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి మేము రొయ్యల చెరువులు చేస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి మాకు ఎక్కువగా ఈ లాసులు వస్తున్నాయి. ఈ రొయ్యల చెరువుల మీద ఇంతకుముందు ఒక 10% ఉండింది. ఇప్పుడు అమెరికా ఒక 27% చేశారు. దానికి తోడు మేము ఇక రొయ్యల చెరువులు వేయలేము. దానికి తోడు ఫీడ్ కూడా 100 రూపాయలు టన్ను అమ్ముతున్నారు. దానికి తోడు ఒక సీడ్ వచ్చి ఒక పీసు ₹1 పడుతుంది, లచ్చ అవుతుంది. అందుకని ఈ ఆక్వా కల్చర్ అనేది మేము చేయలేకపోతున్నాము. మేము ఇక్కడ నుంచి మేము మానుకోవాలని ఆలోచిస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం 2 కలిసి మాకు ఏదైనా న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోగలిగితే మేము చేయగలుగుతాము. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేటపాలెం, నాగులప్పలపాడు, చిన్నగంజాం, సింగరాయకొండ, ఉలవపాడు, ఒంగోలులో ఆక్వా సాగు అధికంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కొంత శాతం మాత్రమే సాగు చేస్తున్నారు. మిగిలిన వారు సాగు చేద్దామన్న అమెరికా టారిఫ్ల దెబ్బకు భయపడి వెనక్కు తగ్గిన పరిస్థితి. మరోవైపు ఇదే మంచి సమయమని భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా రొయ్య రైతులను దోపిడీ చేస్తున్నాయి. అమెరికా పన్నుల విధింపుకు 90 రోజుల సమయం ఉన్నప్పటికీ ఎగుమతిదారులు సిండికేట్ గా మారి ధరలు పతనం చేసుకుంటున్నారు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడతా ఈ సాగు కొనసాగిస్తా ఉన్నాము. కానీ రైతుకంటూ ఏ ఉపయోగం లేకుండా పోతుంది. మేము ఎంత సాగు చేసినా కూడా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ల వాళ్ళు, ఈ ఫీడ్ కంపెనీల వాళ్ళు పెంచుకున్న రేట్లతో పోల్చుకుంటే రైతుకు ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. గత 15 సంవత్సరాలుగా నేను ఈ సాగుకు వచ్చినప్పుడు ఏ రేట్ అయితే ఈ ఆక్వా కేజీకి ₹220 ఉండే రేటు ఈ రోజు 15 సంవత్సరాలు జరిగినా కూడా ఆ ₹220 రైతుకు కట్టిస్తున్నారు. ఆ రోజు ఫీడ్ రేటు ₹50 ఉండేది, ఈ రోజు ఫీడ్ రేటు ₹100 పోయింది. మెయింటెనెన్స్ కాస్ట్ అంతా పెరిగిపోయింది, కానీ రైతుకి ఇచ్చే రేటు మాత్రం ఎటువంటి రూపాయి బిల్లు కూడా పెంచట్లేదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సీడ్ దగ్గర నుంచి రొయ్యల మేత వరకు అన్నిటికీ రేటు పెరిగిందని, అయితే దళారులు మాత్రం తమ దగ్గర పాత ధరల కన్నా తగ్గించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడులో నాణ్యత లేకపోవడంతో సగానికి పైగా రొయ్య పిల్లలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. సుంకాలపై రొయ్య రైతుల ఆందోళనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్రం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. కేంద్రం రంగంలోకి దిగడంతోనే ఆ 90 రోజుల సమయం దక్కిందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్య రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే ధరలు తగ్గించకుండా పాత ధరలతోనే కొనుగోలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎగుమతిదారులను కోరారు. మరోవైపు కేంద్రం కూడా టారిఫ్ల విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది తెలియని పరిస్థితి. ఈ క్రమంలో తొందరపడి చెరువులను సాగు చేయకూడదని రైతులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి ఆశించిన రిజల్ట్ రాకుంటే క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదని రొయ్య రైతులు చెబుతున్నారు. చెరువుల యజమానులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ప్రభావం రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే అటు హెచరీస్ పై కూడా పడుతుంది. దీంతో పాటు రాష్ట్ర ఖజానాపై కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆక్వా కల్చర్ ఎలా ఉందంటే అంతా లాస్లో నడుస్తూ ఉంది. ప్రెజెంట్ అమెరికా దీని మీద వాళ్ళు వేసి విధించే దీని మీద మా పరిస్థితి అంతా అల్లకొల్లంగా ఉంది. మా ఓనర్ల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఏమంటే మరొక 1-2 నెలల్లో కలిసి లాబ్ చేసేస్తాం, ఇంక చెరువులు ఏమంటారు.
ఇంతవరకు చెరువుల మీద మేమందరం బతికి ఉండేవాళ్ళం. చాలా వేల కుటుంబాలు చెరువుల మీద బతుకుతూ ఉన్నారు పని చేసుకుంటూ. వాళ్ళు ఇప్పుడు చెరువులు ఆపితే మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి సారించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే అమెరికా సుంకాల ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రొయ్య రైతులు తట్టబుట్ట సర్దుకునే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు ప్రజలు. ఇదే జరిగితే జిల్లాలో వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.